హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు మనం సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూసిన టెక్నాలజీస్ అన్నీ కలలులా అనిపించేవి. ఫ్లయింగ్ కార్స్, బ్రెయిన్ చిప్స్, హోలోగ్రామ్స్ ఇవన్నీ దూర భవిష్యత్తులో వస్తాయని నమ్మాం. కానీ అసలు నిజం ఏంటంటే అవి ఇప్పుడు మన చుట్టూనే ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ మీరు వింటున్నదే నిజం. ఈరోజు మనం మీరు నమ్మలేని 5 ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లయింగ్ కార్స్. ఈ ఫ్లయింగ్ కార్ అనేది కార్లా నడుస్తుంది, ప్లేన్ లాగా ఎగురుతోంది. స్లోవాకియాలో రూపొందిన ఎయిర్ కార్ రోడ్ మీద నడుస్తుంది, ఆకాశంలో ఎగురుతోంది. ఇది జెట్సన్ మూవీ కాదు. ఈ కార్ రోడ్ మోడ్ నుంచి ప్లెయిన్ మోడ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే 3 నిమిషాల సమయం పడుతుంది. అంతేకాదు, ఇది 320 km/h స్పీడ్ తో ఎగురుతుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది ఆఫీస్ కి, కాలేజ్ కి వెళ్తున్న రూట్ లో ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. ఈ ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కార్ తో మనం ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి టెస్లా బాట్. ఎలాన్ మాస్క్ లాంచ్ చేసిన టెస్లా బాట్ బేసికల్ గా నడుస్తుంది, మనతో మాట్లాడుతుంది. అంతేకాదు, ఇది మనకు పని చేసి పెడుతుంది, పనిలో మనకి సహాయం కూడా చేస్తుంది. ఇది కుకింగ్, క్లీనింగ్ లాంటి పనులు కూడా చేస్తుంది. ఇది చూడడానికి అచ్చం హ్యూమన్ సైజ్ లోనే ఉంటుంది. దీనికి మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. ఇది రానున్న రోజుల్లో పర్సనల్ అసిస్టెంట్ ఫ్యూచర్ వర్షన్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి న్యూరాలింక్. న్యూరాలింక్ అనేది ఎలాన్ మాస్క్ స్థాపించిన కంపెనీ. మనం న్యూరాలింక్ ను ఉపయోగించి థాట్స్ తోనే ఫోన్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ న్యూరాలింక్ చిప్ ను మన బ్రెయిన్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఇది సిగ్నల్స్ ను రీడ్ చేసి ఫోన్లను, డివైస్లను మైండ్ తోనే కంట్రోల్ చేయగలదు. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి ఎవరైతే పెరాలసిస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ మీద ఒక హోప్ నిస్తుంది. అంతేకాదు, ఇది మైండ్ బేస్డ్ టైపింగ్, గేమింగ్ అండ్ కమ్యూనికేషన్ లో హెల్ప్ అవుతుంది. అంతేకాదు, దీన్ని వాడి ఫ్యూచర్ లో మెంటల్ ఇల్నెస్, బ్లైండ్నెస్ కూడా ట్రీట్ చేయొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి 3D బయో ప్రింటింగ్. మనం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి ఆర్గాన్ ని ప్రింట్ చేసుకునే ఫ్యూచర్ స్టార్ట్ అయింది. 3D బయో ప్రింటింగ్ టెక్ తో హార్ట్, లివర్, స్కిన్ లాంటివి ప్రింట్ అవుతున్నాయి. ఈ 3D బయో ప్రింటింగ్ టెక్నాలజీ వల్ల మనం ఆర్టిఫిషియల్ గా ఆర్గాన్స్ ని తయారు చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? 3D ప్రింటర్ కి ఇక్కడ ఇంక్ కాదు, బయో ఇంక్ ఉంటుంది. ఈ బయో ఇంక్ అంటే యాక్చువల్ లివింగ్ హ్యూమన్ సెల్స్ ను కలిపిన స్పెషల్ మెటీరియల్. ప్రింటర్ సాఫ్ట్వేర్ ద్వారా రిక్వైర్డ్ ఆర్గాన్ షేప్ మోడల్ డిజైన్ చేస్తారు. ఆర్గాన్స్ లో ఉండే టిష్యూస్, లేయర్స్, బ్లడ్ వెసల్స్ అన్నిటినీ పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటర్స్. ప్రస్తుతం మనం వాడే కంప్యూటర్లు జీరోస్ అండ్ వన్స్ పైన ఆధారపడి పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ లో క్యూబిట్స్ అనే ప్రత్యేకమైన బిట్స్ వాడతారు. ఇవి ఒకేసారి 0 and 1 రెండు స్టేట్స్ లో ఉండగలవు. దీన్ని సూపర్ పొజిషన్ అని అంటారు. దాంతో ఇవి క్యాలిక్యులేషన్స్ చాలా వేగంగా చేస్తాయి. ఇవి నార్మల్ కంప్యూటర్ కంటే లక్షల రెట్లు తక్కువ సమయంలో పనిచేస్తాయి. ఇవి బ్యాంక్ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ను కూడా హ్యాక్ చేయగలవు. అందుకే ఇవి చాలా శక్తివంతమైనవి. గూగుల్, IBM, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వీటిని ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి ఫ్యూచర్ AI ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సత్తా కలిగి ఉన్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే భవిష్యత్తుకు సూపర్ బ్రెయిన్స్ అని చెప్పవచ్చు. ఈ 5 ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్స్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.